తంబోర ఉండంగ తలపాగ ఉండంగ తంతి తెక్కొచ్చావే ఎలక మన పాప కర్మంబు మన కొంప ముంచంగ ఎలకేమి చేసింది కొడక పేర్రాజు పేర్రాజు మాట్లాడేటి పేర్రాజు పేర్రాజు పాపం పేర్రాజు పోయి ఉంటాడు అబ్బాయి ఉంటాడు ఎరా నువ్వు గుడ్డోడివా నీ వల్ల కదే కళ్ళు పోలే ఫ్లాష్ బ్యాక్లు వద్దు అయినా బస్సు నిన్ను గుద్దేస్తేమో అన్నంత ఊరుకుండి కటక్కని జంపింగ్ చేసావు కదా గుడ్డోడి అయితే అటు తెలుస్తుందిరా ఏ నీ అనుమానం వాసన బట్టి గెంతిస్తున్నాను బస్సుకు వాసనేట్రా అది తెలదా బస్సు వస్తే డీజిల్ వాసన వస్తుంది చిన్న కారు వస్తే పెట్రోల్ వాసన వస్తుంది ఎడ్ల బండి వస్తే మట్టి వాసన వస్తుంది ఇదిగో పేర్రాజు నువ్వు వచ్చినావు అనుకో పేడకొమ్ము కొడుతుంది చిచి అల్లో 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 ఎంత ప్రేమ పిచ్చిలో పడ్డా మరీ అంత పరధ్యానం పనికిరాదు కుక్క పిల్లలు వచ్చి పెక్కలట్టేసుకోగలం మొన్న అన్నవరంలో పచ్చి పులుసు పళ్ళాలమ్మ కూతురు పెద్ద మనిషి అయినప్పుడు వచ్చావుగా అవును వచ్చాను అప్పుడన్నా చెప్పుండాల్సింది ఈ పాటికి పెళ్ళైపోయి నీళ్లు వచ్చేసుకునే దానివి చెప్పలేకపోయాను ఎప్పటికైనా కొంప ములిగిపోయిందేం లేదు దొరబాబు పెళ్ళైపోగానే మన పెళ్లి శోభనం ఒకే రోజు ఎట్టేసుకుందాం కళ్ళు కనపట్టలేదా కాలేజీకి వెళ్తున్నాం బుర్ర మెసాల గడ్డ ఎవడ ఆగమంటాడు అది టైరు ఇది కారు మాకు తెలిసిలేవా అందులోనే దొప్పించుకున్నాం ఏంటి వీడికి అసలు తెలుగు తెలీదా ఏమంటున్నాడు మనకి హిందీ రాదనుకుంటున్నాడు నీకొచ్చా వచ్చా చూపిస్తాను తడాకా ఏంటో क्या रे क्या बात करता है तुम कॉलेज है हम विलेज है कॉलेज में अमृता है हम देखने के बाद जाता है ठहरो ठहरो सिक्योरिटी को बुलाओ क्या सिक्योरिटी क्या सिक्योरिटी है हम क्या बोलते हैं कॉलेज में अमृता है देखने के हरामजादे तुझे लड़की चाहिए मैं ब्रोकर दिख रहा हूँ क्या ఇక్కడ నేను బ్రోకర్ నుండగా మళ్ళీ నువ్వు బ్రోకర్ ఏంటి అదేం తప్పదు तू ब्रोकर है क्या हाय हाय दौरबाब की पक्का पर्सनल ब्रोकर है नीच कमीने कुत्ते तू कॉलेज आकर सीधा लड़की चाहिए मैं छोड़ूंगा नहीं अमृता मैडम अमृता अमृता అమృత ఏమండి అమృత అమృత నువ్వే కదరా కాలేజీలో చేర్చావు ఎక్కడ చేర్చావో గుర్తులేదా ఎందుకు గుర్తులేదు ఆ రోజు అమృత వెళ్ళిన గదికి ఎదురుకుండా ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు ఒక అమ్మాయి పచ్చ సీర ఒక అమ్మాయి ఎర్ర సీర కట్టి దొప్పించుకున్నారు ఎంత ఎత్తికినా సీరలే కనపడి సావట్లేదు నోరు మీరా ఇంకా నయం అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు మీద 4 ఆకులు ఉన్నాయి దాని కింద 4 ఆకులు ఉన్నాయి ఇంకో గది ఉంది నువ్వు ఇటు వెతుకు నువ్వు ఇటు వెతుకు ఒక్కొక్కడు ఒక్కో వైపు వెతకండి ఎక్స్క్యూజ్ మీ మేడం ఇక్కడ అమృత అని మా ఊరు అమ్మాయి అండి ఎక్కడ ఉంటుందో చెప్తారా ఏమండి అమృత అనే అమ్మాయి సన్నగా ఉన్నట్టవా ఇంకా ఎంతసేపు గుసగుసలో మరి అదే లవ్ లో ఉన్న లబ్జు లవ్ లో ఉన్న లబ్జో నీకు తెలిసినట్టు ఎందుకు తెలవద్దు మేము ఒకప్పుడు లవ్ చేసిన వాళ్ళం ఎవరు ఆ కాలం కట్టిన రేఖలుకునే సత్యమనే దానికేం తక్కువ అయినా దాని మొగుడికి లేని నొప్పి మధ్యలో నీకెందుకో రేపదనరా అరే సంటడా ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా ఈ పంట పండిపోయింది ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా అరే అక్కడే ఉందిరా మజాక అరే సంటడా బెల్లపుంది ప్రెషర్ ఏంట్రా ఫ్రెష్ ఎన్ని కిలోలు ఉందిరా 3 కిలోలు తీసి పక్కనట్టు అలాగే పొట్లం కడతానంటరా సంపేతాను పొట్లం కట్టామంటే మరి దేంట్లో కట్టను కనపడుతుంది కదా దబరా దబరా తీసి ఇక్కడ పెట్టు. ఈ బెల్లపుంది తీసి ఇది ఎన్ని కిలోలు ఉందిరా ఇది 3 కిలోలు 3 కిలోలు కరెక్ట్ తీసి ఈ పంట పండింది ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటది వేసేరా ఎవరికైనా నాకా నీకా నాక డబ్బులు ఎక్కడి మరి కూకో పూతరేకులు ఎన్ని కిలోలు ఉన్నారా 1 కిలో కరెక్టేనా కరెక్ట్ ఏంట్రా అంతా స్వీట్ కడతావు ఆట కట్టవు నాకు పొకోడా పకోడా ఎన్ని కిలోలు ఉందా 4 కిలోలు కలుపు రే పెద్ద జాక్ పాటారు పైన డాబా వేసేసుకోవచ్చు ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి ఆ లడ్డూలు గిట్టీలు మొత్తం రే
ఇందాక నుంచి చూస్తున్నాను నీకా నాకా నీకే మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి ఈ కొంచెం వేసాయి తప్పించుకుంటా బాబు, కొట్టేస్తావేంటి? ఎవడరా నువ్వు ఏయ్ మైసూర్ పాకు వేసారా మైసూరు పాకు వేసేయ్ మైసూరు పాకు వేసేయ్ మైసూర్ పాకు వేస్తే కలిపే కలుపు మొత్తం కలుపు అప్పుడు వాళ్ళ అదృష్టం పట్టింది. ఆగు ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా అది మా అన్నకే వేసా ఇదిగో శుభ్రం పొట్లం కట్టు ఇలాగ ఇచ్చావా ఇచ్చే ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచుకో మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు ఎడుతందుకురా ఎందుకు ఎడతావు ఇదంతా తీసేను. మరి 4 కిలోలు కట్టు అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు మా ఆడి దగ్గర తీసుకో పోయి నేనా రే సత్తిపండు కట్టరా 50 రూపాయలు కట్టరా. నా దగ్గరే ఉంది, నేనేం కడతాను. నా గంటల పంచాంగం ఉంది, తన పొట్లాలు కట్టుకో. ఆగురా రే. రే సత్తిపండు రాయుడు నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా ఏమైందా నీకు? ఎందుకు ఏడుస్తున్నా? రే దొరబాబుకా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా. ఇంక నాకు వేరే పనే ఉందిరా. అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగేసావా లేదురా తాగుతానురా. మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానురా. తాగరా తొందరగా తాగరా ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను కానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా తాగరా చావరా సావమంటావరా? నా సావు సిన్నికి చూడాలనుందట. నీ యవ్వ నా సావు నీకంత కామెడీగా తప్పించుకుందట్రా. సత్తానురా సత్తాను. ఆ నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా ఓ పెగ్గు పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానురా. చచ్చిపండు నాయుడు చచ్చిపండు నాయుడు ఏంట్రా నువ్వు చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా వీళ్ళందరికి పాటిస్తున్నావుగా అవునరా, నీ కోసమే వెయిటింగ్ రా. దారా నువ్వు కూడా ఓ పెగ్ ఇచ్చుకోరా, నేను చచ్చిపోతాను రా. వద్దురా నువ్వు చావటానికి వీల్లేదు నేను చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు అంతే చూసారా వీడికి నేనంటే ఎంత ప్రేమో. అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం. ఎర్రా ఎర్రా నాయుడు, నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా. లేదురా గంట క్రితం నుంచి అంటావుంట్రా ఇవాళ నా పుట్టినరోజురా పుట్టినరోజా ఎందుకురా అంత ఆశ్చర్యపోతారు నేను పుట్టకూడదా అందుకే ఈ రోజు ఇంటి చావద్దు అంటున్నాను ఏం నేను చచ్చి తప్పించుకుంటే నీకేంటే నష్టం? లక్ష్మణ్ అంటావేంట్రా ఇవాళ నువ్వు చచ్చిపోయావనుకో నా పుట్టినరోజు నేను సరదాగా చేసుకోలేను నీ శవాన్ని మేము శ్మశానాన్ని తీసుకెళ్తాం అక్కడ నిన్ను కాల్చడం మేము స్నానాలు చేయటం అంతటా సరిపోయిందా మళ్ళీ రేపు వెళ్తాం పాలు పొంగించడం బూర్లు అడుగుని తింటాం ఈ సంవత్సరంతో సరిపోదురా మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్డే ఒకే రోజు వస్తుందిరా నువ్వు చావటం నేను పుట్టడం నువ్వు చావటం నువ్వు పుట్టి నేను చచ్చి నువ్వు పుట్టి జీవితాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటదిరా బాబా అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా? నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో వెంటనే చచ్చిపోవాలి పెడుతుంది. అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా ఏంటేంట్రా నాకు ఈ పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా. నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా హాస్పిటల్లో నీ కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడు రా నిజమా? అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం. ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కలు డొబ్బుతున్నా డబ్బా ఖాళీగా ఉంది, పురుగుల మందు బ్రాంతిలో కలిపేసానేమన్న డౌట్ గా ఉందిరా.